లక్ష్మి, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు ఫోన్లో సరియుకి థ్యాంక్స్ చెప్తున్నప్పుడే వచ్చాను. అది సరియు కాదు, సరస్వతి. తను ఇంకో ఫ్రెండ్. అబద్ధాలు ఆడేవంటే చెంప పగలగొడతాను. అసలు నేను కొట్టడం కూడా వేస్ట్. నీది ఒక జన్మేనా? ఆడపిల్లగా పుట్టావు. ఎందుకు? మిత్ర గారిని ప్రేమించానన్నావు. ఆయన్ని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడల్ని కావాలని కలలు కంటున్నావు. ఇదే ఇంటికి కన్నీళ్లు తెప్పిస్తున్నావు. నీది ప్రేమ కాదు, పైశాచికం, స్వార్థానికి మించిన శాడిజం. నేను ఏం చేశానని లక్ష్మి అలాంటి మాట్లాడుతున్నావు? ఇంట్లో ఉన్న ఫైల్ నువ్వే బయటికి పంపించి సరియు చేతుల్లో పెట్టావని నాకు అర్థమవుతుంది. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావని తెలుస్తుంది. అంతటితో ఆగకుండా ఆయన ప్రాణాలు తీయడానికి కూడా నువ్వు సాహసించావని తెలిస్తే నీ కంఠంలో ఊపిరి ఆపేస్తాను మనీషా. ఆయన దాకా వస్తే నేను వెనక ముందు ఏది ఆలోచించను. నువ్వు అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నావు లక్ష్మి. నేను కూడా నీలాగే మిత్ర భార్యనే, ఈ ఇంటి కోడల్ని. ఛీ నోర్మై. నీకు ఆసున్నా అర్హత మాత్రం లేదు. నువ్వు ఏది సాధించాలని కలలు కంటున్నావో అది జరగనివ్వను. లేని కడుపుతో ఈ ఇంటి కోడలు అనిపించుకునే పిచ్చి ఆనందాన్ని త్వరలోనే ఆపించేస్తాను. అరవింద్ అత్తయ్య గారికి నిజం తెలిసేలా చేసి నిన్ను ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా సాగనంపుతాను. అది నీ వల్ల కాని పని. నేను అతి త్వరలో నిన్ను ఈ ఇంట్లో నుంచి సాగనంపుతాను. మిత్ర భార్యగా, ఈ ఇంటి కోడలిగా ఇక్కడే పర్మనెంట్ అవుతాను. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ నువ్వు ఈ ఇంటి కోడలివి కావు. ఎప్పటికీ ఆయన పక్కన, ఆయన మనసులో ఉండేది నేనే. నన్నే ప్రాణం అనుకుంటూ, ఆయనే జీవితం అనుకుంటూ బతుకుతున్న మా ఇద్దరిని విడదీయడం నీ వల్ల కాదు. త్వరలోనే ఈ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి లగేజ్ సర్దుకుని రెడీగా ఉండు. వెళ్ళేది నేను కాదు లక్ష్మి, నువ్వు. నా కడుపులో లేని బిడ్డని చంపేస్తాను. నీ కన్న కూతురు లక్కీ గురించి తెలియక ముందే, ఆ నిజం మిత్ర అరవింద్ అత్తయ్య తెలుసుకోకముందే నిన్ను ఇంట్లో నుంచి గెంటించేస్తాను. ఆంటీ, సరియో చెప్పిన ప్లాన్ ఎప్పుడు అమలు చేద్దాం? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే ఆ పని చేద్దాం. ఎలా? ఒకసారి కిందకి చూడు. లక్ష్మి పసుపు నీళ్లతో ఇల్లంతా క్లీన్ చేస్తుంది. ఆ బకెట్లో ఆయిల్ వేసావంటే నువ్వు కాలు జారి కింద పడ్డావనుకో, నా లేని కడుపు పోయిందని, దానికి కారణం లక్ష్మి ఆయిల్ పోయడం వల్లేనని దాన్ని ప్లాన్ చేయొచ్చు. అంతే. దెబ్బకి లక్ష్మి అవుట్, నువ్వు సేఫ్. ఐడియా బాగుంది, కానీ ఇప్పుడు ఆయిల్ పోసేదెలా? అది నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఆంటీ, మీరు సూపర్ ఆంటీ. ఇక వెళ్ళు, త్వరగా కాలు జారి కింద పడిపో.
ఎలా పడాలా ఆంటీ? ముందుకు పడాలా వెనక్కి పడాలా? వెనక్కి పడితే తల పగులుతుంది, ముందుకు పడితే మొహం పగులుతుంది. కడుపు మీద పడు, అప్పుడే ఎవ్వరికి డౌట్ రాకుండా ఉంటుంది. కరెక్ట్ ఆంటీ. సరే. ఆ ఆయిల్ ని ఎందుకు పోస్తున్నారో అనుకున్నాను. ఎందుకన్నమాట? నోర్మయ్, మీ అక్క చేసిన తప్పుని నువ్వు కవర్ చేయాలని చూస్తున్నావా? మీ అక్కని బాగానే కాపాడుతున్నావు. నువ్వు ఆయిల్ తీసుకెళ్లడం నేను కూడా చూశాను మా. చూస్తే నేనే ఆయిల్ పోసినట్టా? నేను పోయలేదు, ఈ లక్ష్మియే పోసింది. ఎవరు పోసారో ఇప్పుడే ప్రూవ్ చేస్తాను.